ఇప్పుడు ఏఐ ఏ రంగాలకు ఉపయోగపడుతుందంటే బేసిక్గా ప్రాథమికంగా 3 రంగాలకి అత్యవసరంగా అత్యంత అవసరంగా బాగా ఉపయోగపడుతుంది. అది మొదటి రంగం విద్యారంగం, రెండోది వైద్య రంగం, మూడోది వ్యాపార రంగం. ఈ మూడిటికి ఏఐ తిరుగులేని వ్యవస్థలుగా మారుతుంది భవిష్యత్తులో. ప్రాథమికంగా విద్యారంగం ఎందుకు మారుతుందంటే టెక్స్ట్ బుక్ కల్చర్ పోతుంది. టెక్స్ట్ బుక్లో ఉన్నది చదువుకొని రాయాలి అనే కల్చర్ పోయి, బట్ అదే చెప్తున్నా, మొదటి నుంచి కూడా చెప్తున్నా, మన వ్యవస్థ ఎలా ఉంటుందంటే పాఠ్యాంశం చదివితేనే వస్తుంది. ఆ పాఠ్యాంశాల్లో నుంచే చదివి పెట్టిన వాళ్లే కాబట్టి మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. కానీ భవిష్యత్తు ఎంత పెరిగినా మూలాలు మర్చిపోకూడదు. ఆ మూలాలు మర్చిపోకుండా ఉండేంత వరకు ఏఐ వాడితే ప్రమాదం లేదు. విద్యకి అత్యద్భుతంగా విద్యారంగంలో పెరుగుతుంది, వినూత్నమైన మార్పులు వచ్చేస్తున్నాయి, వచ్చినాయి కూడా. వైద్య రంగంలో అయితే ఇక అసలు తిరుగులేని. ఈరోజు ప్రపంచంలో రోబోటిక్ సర్జరీస్ వచ్చినాయి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. రోబోటిక్ సర్జరీ రోబో చేస్తుంది. అంటే సర్జన్ ఓపెన్ చేసి కోసి ఓపెన్ చేయకుండా రోబోనే వెళ్ళి లీడ్స్ తీసుకొని వెళ్ళి స్మాల్ హోల్లో నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళి ఒక రోబో కట్ చేస్తే ఒక రోబో సిజర్సింగ్ కుట్లేయటము, దాన్ని డిటెక్ట్ చేయటము, డయాగ్నోస్ చేయటం అన్నీ చేస్తుంది. ఇది ఇప్పటి వరకు మీరు చూసిందే. ఇప్పుడు రోబో ఏంటంటే రోబో సర్జన్ రోబో దగ్గర ఉండక్కర్లేదు. స్విట్జర్లాండ్లో ఉన్న వైద్యుడు విశాఖపట్నంలో ఉన్న ఆర్థోపెడిక్ హాస్పిటల్లో సర్జన్ స్విట్జర్లాండ్లో ఉన్నారు, ఇక్కడ పేషెంట్ ఉన్నాడు విశాఖలో, కో సర్జన్స్ ఇక్కడ ఉన్నారు, రోబోట్ ఇక్కడ ఉంది. అక్కడ కంట్రోల్ చేసి ఇక్కడ రోబోని కంట్రోల్ చేసి సర్జరీ చేశాడు. మొన్న జూన్ 15వ తారీఖు ఆ సర్జరీని నేనే పెర్ఫామ్ చేశాను, ఆడియో విజువల్. సో సర్జన్ అక్కడ ఉన్నాడు. సో చూడండి అసలు అంటే ఎంత డెవలప్ అయింది ఏఐ. కేవలం ఇది ఏఐ వల్లే వైద్య రంగంలో. అలాగే ఈరోజు వైద్య రంగంలో అదొక్కటే కాదు, మనం హాస్పిటల్కి వెళ్తాం, కన్సల్టెన్సీ తీసుకుంటాం. ఇప్పుడైతే కన్సల్టెన్సీకి కూడా ఏఐ యాప్ వచ్చింది. కన్సల్టెన్సీ టైం ఇస్తుంది, డాక్టర్ అక్కడికి వెళ్ళంగానే మన టైం ప్రకారం మనం చూస్తాడు, డయాగ్నోస్ చేస్తారు, మందులు ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్లు అన్నీ వచ్చిన తర్వాత మీరు ప్రతిసారి హాస్పిటల్కి డాక్టర్కి తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచి యాప్లో డయాగ్నోసిస్లో లోడ్ చేస్తే వెళ్ళిపోతుంది, డాక్టర్కి వెంటనే ఇదవుతుంది. ఈ డయాగ్నోసిస్ చూసుకొని మెడికల్ రిపోర్ట్ రాస్తారు, మీరు మెడిసిన్స్ వచ్చేస్తాయి. 6 గంటలకు ఒక మెడిసిన్ వేసుకోవాలనుకోండి, ఈ 6 గంటలకు మెడిసిన్ వేసుకొని మీరు ఆ యాప్లో కన్జ్యూమ్ అని క్లిక్, టాబ్లెట్ పేరు ఉంటుంది, పారాసిటమాల్ 600 mg టిక్ చేస్తారు. వెంటనే డాక్టర్కి 6 గంటలకు తీసుకోవాల్సిన పేషెంట్ ఈ పర్టికులర్ పేషెంట్ ఈ మెడిసిన్ 6 గంటలకు కన్జ్యూమ్ చేశారు అని అతనికి రిపోర్ట్ వెళ్తుంది. సో చూడండి ఎంత ఇది. ఇంకోటి ఏంటంటే వైద్య రంగం డెవలప్మెంట్ ఏమవుతుందంటే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూడండి, నేను ఒక రీసెర్చ్ కూడా చేశాను. 3 గంటలు ఒక హాస్పిటల్లో ఉండి నర్సులు, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఏం చేస్తారంటే వాళ్ళ టైం అచ్చగా రికార్డులు రాయటం, లేకపోతే పేషెంట్లతో మాట్లాడాల్సి వస్తే రోజుకు పేషెంట్లు ఒక 100 కాల్స్ వస్తే వీళ్ళు 30 కాల్స్ కూడా అటెండ్ అవ్వలేరు. ఇప్పుడు అదే ఆటోమేషన్ ఏఐతో 1000 కాల్స్ వచ్చినా ఏఐ ఆన్సర్ చేస్తుంది. బాట్స్ వచ్చేసినాయి, మీరేం చేయక్కర్లేదు. తెలుగులో అడిగితే తెలుగు, ఇంగ్లీష్లో అడిగితే ఇంగ్లీషు, ఏ భాషలో అడిగినా కూడా అది సమాధానం ఇస్తుంది, మనం అడిగిన దానికి ఆన్సర్ చేస్తుంది, డాక్టర్స్కి రిపోర్ట్ వెళ్తుంది, ఆ డాక్టర్స్ దగ్గర నుంచి వచ్చిన అవుట్పుట్ రిజల్ట్ మనకు వస్తుంది, మనం దాన్ని పాటిస్తాం. సో ఇంత పెరుగుతుంది. అలాగే క్యాన్సర్ వ్యాధినే కాదు, ఒక అతనికి ఇక్కడ చిన్న కణితి వచ్చింది. ఈ కణితి కూడా ఉండదు, చిన్న బుడిపి వచ్చింది, బాగా నొప్పి చేస్తుంది. 6 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డాడు. 6 సంవత్సరాలు ఎన్నో స్కానింగ్లు అయినాయి, ఏమీ తెలియలేదు. దవడ ఎముక దగ్గర ఎంతో మంది వైద్యులను కలిశాడు, స్కానింగ్లు జరిగినాయి, ఏమవ్వలేదు. సరదాగా అతను చాట్ జీపీటీ అంటే చాట్ జీపీటీ అనుకోవద్దు, మీకు తెలియటనే చెప్తున్నాను. ఏఐ యాప్లో నాకు ఈ పెయిన్ వస్తుంది, ఎలా తగ్గాలి అని ఇస్తే అది ఒక 10 రెక్టిఫికేషన్ 10 ఇచ్చిందనమాట ఆప్షన్స్. ఆ 10 ఆప్షన్స్లో వెళ్ళిది ఇట్లా ఇచ్చిందండి అని తన డాక్టర్కి తీసుకెళ్తే ఆ 2 ఆప్షన్స్ని అప్లై చేస్తే వితిన్ 1 అవర్ అతనికి మొత్తం పోయింది. చిన్న ఎక్సర్సైజ్ చేయమందా, ఎక్సర్సైజ్ చేశాడు, దవడముకి ఎక్సర్సైజ్, అది తగ్గిపోయింది అనమాట. అంటే మరి ఏఐ ఇది కాదా అంటే డాక్టర్లు పనికిరారని కాదు, డాక్టర్ లేనిదే ఏఐ పనికిరాదు. ఇది గుర్తుపెట్టుకోండి, డాక్టర్ లేనిదే ఏఐ పనికిరాదు. ఏఐ సపోర్ట్తో డాక్టర్కి పేషెంట్ ఎక్కువ సర్వీస్ చేయగలుగుతారు, పేషెంట్స్ తొందరగా రిసీవ్ చేసుకోగలుగుతారు, తొందరగా వాళ్ళ వ్యాధులు తగ్గుతుంది. అది ఏఐ సపోర్ట్ ఎవరు వాడాలి, డాక్టర్స్ వాడాలి. అందుకనే వైద్య రంగంలో వాడుతున్నారు కూడా. ఇప్పటికి ఐవీఎఫ్ బేబీలు, ఇప్పుడు మన ఐవీఎఫ్ ఫర్టిలైజేషన్ ఉంది. ఐవీఎఫ్లో బేబీస్ రావాలంటే ఇదివరకు వీర్యకణాలు లేకపోవచ్చు, లేకపోతే ఎగ్స్ రిలీజ్ అవ్వకపోవచ్చు. దీంట్లో స్టార్ మెథడ్ అని మీరు నిన్న మొన్న చదివితే టైమ్స్ ఆఫ్ ఇది న్యూయార్క్ టైమ్స్ ఒక రిలీజ్ చేసింది. స్టార్ అనే మెథడ్ ఏఐ యాప్తో తనకి వీర్యకణాలు ఎక్కడున్నా దాన్ని పట్టుకొని ఆ వీర్యకణం ఉంది, ఇది పని చేస్తుందని చెప్పగలిగిన స్టేజ్ స్టార్ మెథడ్ అనమాట. ఆ స్టార్ మెథడ్లో అది తీసుకొని ఆ వీర్యకణాన్ని బయట ఫలదీకరణ చేసి మళ్ళా ఓమెన్ ఎంబ్రియోగా చేసి ఎగ్ తీసుకెళ్లి దాంట్లో పెడితే ఎంబ్రియో అయిపోతుంది. తర్వాత అది మనకి
వాళ్ళకి పాపకి జన్మనివ్వగలిగారు. అంటే ఏఐ వల్ల ఎంత టెక్నాలజీ పెరుగుతుంది. సో మెడికల్ రంగంలో ఇక అద్భుతం. ఇక వ్యాపార రంగం అంటారా, ఈరోజు కస్టమర్ అనాలిసిస్. ఇప్పుడు నాకు ఈ ప్రొడక్ట్ ఉంది, ఈ ప్రొడక్ట్ ఈ సెల్ ఏ కస్టమర్కి కావాలి, కస్టమర్లు అనాలిసిస్ ఏంటి, ఏం కోరుకుంటున్నారు అనేది నాకు చెప్తుంది. కస్టమర్కి కూడా నాకు కావాల్సిన సెల్ ఎక్కడుందో చెప్తుంది, నాకు కావాల్సిన ప్రొడక్ట్ ఎక్కడుందో చెప్తుంది, ఈ ప్రొడక్ట్ నాకెందుకు ఉపయోగపడుతుందో చెప్తుంది. అలాగే నేను ఇది కస్టమర్ అనాలిసిస్ చేయటమే కాదు, కాంపిటేటర్ అనాలిసిస్ కూడా చేస్తుంది. నీ కాంపిటేటర్లు ఎవరు, ఎంతమంది ఉన్నారు, నీ లొకాలిటీలో ఎంతమంది ఉన్నారు, నీ చూస్తున్న టార్గెట్ ఆడియన్స్ రీచ్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం వాడుతున్నారు, నువ్వు ఎలాంటి మోడల్ మారిస్తే వాళ్ళు తీసుకోగలుగుతారు, ఇన్ని అవకాశాలు పెంచుతుంది అనమాట. ఇది మామూలుగా మాన్యువల్గా చేయాలంటే రీసెర్చ్ చేయాలి, వీళ్ళు ఏంటంటే వెళ్ళి రిపోర్ట్లు తీసుకొస్తారు, అనాలిసిస్ చేస్తారు, ఇదంతా టైం. ఏఐ సింపుల్గా 1 అవర్లో అన్నీ చేసి పెడుతుంది.